వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో నూకాలమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జాతరలో భాగంగా నిర్వహించిన పూలగరగ సంబరంగా నిర్వహించడం జరిగిందని సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఏలా అప్పారావు మీడియాకు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా సర్పంచ్, ఆలయ ధర్మకర్త రామిశెట్టి రామచంద్రరావు కుటుంబ సభ్యులు పాల్గొని సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాల మధ్య గ్రామ వీధుల్లో జరిగిన ఈ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా ఆలయ నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లుగా గ్రామ పెద్దలు వెల్లడించారు. అదేవిధంగా ఇలాంటి నూకల తల్లి జాతరలో ఈ నూకల తల్లి జాతర అనంతరం కూడా తల్లి గుడి కట్టడానికి అందరూ కూడా మీటింగ్ వేసి నిశ్చయించుకొని తల్లి గుడి కట్టడానికి సిద్ధపరిచాం. పత్తిపాడు ఎమ్మెల్యే సత్యబాబు రాజా గారు నూకల తల్లి గుడిని మొత్తం 20 లక్షలు శాంక్షన్ చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం జాతర అన్నీ అయిన తర్వాత నూకల తల్లి గుడి కట్టడం కూడా సంకల్పం వచ్చింది. నూకల తల్లి దయ వల్ల ఆ గుడి అన్నీ కూడా సక్రమంగా జరిపించుకొని నూకల తల్లి అందరిని కూడా చల్లగా కాపాడని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. దీనికి ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించి నూకల తల్లి జాతర మరియు గుడి కట్టడం నిమిత్తం అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి మేము ఉత్తరకంచి గ్రామం తరపున నేను అందరికీ కూడా ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను. జరిగే నూకాలమ్మ తల్లి జాతర అయితేనో, సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనో, కాండ్రకోట నూకాలమ్మ తల్లి జాతర తర్వాత పేరు తెచ్చుకునే విధంగా ఉత్తరకంచి నూకల తల్లి జరిపించుకుంటుంది. అంత నూకల తల్లి, ఉత్తరకంచి నూకల తల్లి అంత మహిమగల తల్లి. నూకల తల్లి జాతర అంటే చుట్టుపక్కల గ్రామాలన్నిటికి కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ నూకాలమ్మ తల్లి జాతర విషయంలో ప్రతి ఒక్కరు కూడా బాగా చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. కాండ్రకోట నూకాలమ్మ తర్వాత పేరు చెప్పుకుంటే తల్లి మా ఉత్తరకంచి నూకాలమ్మ తల్లి. అందుకని ఉత్తరకంచి నూకల తల్లి మా అందరినీ కూడా చల్లగా కాపాడుతుంది. ఇప్పుడు నూకల తల్లి అంటే మేమందరం కూడా గ్రామ దేవత. మా నూకల తల్లిని పూర్వం నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా నీరుడు మాత్రం జరగడానికి కుదరలేదు జరిపించడానికి. ఆ పుట్టింటోళ్ళకి కుదరకపోవడం వల్ల అది ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నూకల తల్లి జాతరను చిన్న పెద్ద గ్రామ కమిటీ, గ్రామస్తులు, పెద్ద అందరూ కూడా కలిపి మేము ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నూకల తల్లి జాతర జరిపించుకుంటాం. అలాగే ఈ నూకాలమ్మ తల్లికి 17వ తారీఖు అంటే మరుసటి రోజు అమావాస్య అనగా ముందు రాత్రి జాతర జరుగుతుంది, బాగా జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు అందరూ కూడా ఈ మేకల ద్వారా, కోళ్ళ ద్వారా నైవేద్యాలు పెట్టుకొని తల్లికి నైవేద్యాలు పెట్టుకుంటారు. అదే సాయంత్రం మరుసటి రోజు అమావాస్య నాడు సాయంత్రం 7 గంటలకి నవధాన్యాలతో తల్లికి నవధాన్యాలు పెట్టి మొక్క వేయడం జరుగుతుంది. దాన్నే బద్ది కట్టడం అంటారు. ఆ మొక్క వేసినప్పుడు మళ్ళా 4వ రోజు తీస్తారు. తీసి మొక్క బాగా మొలిస్తే గ్రామంలో సంబంధించిన పంటలు గట్ట బాగా పండి మంచి సుఖంగా ఉంటుంది. పంటలు పండుతాయి. అదే మొక్క మొలిచే దాన్ని బట్టి కూడా పంటలు పండడం, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తూ ఉన్నది.